నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై మీడియాలో వస్తున్న కథనాలు అతిశయోక్తి. మీడియా సమావేశంలో భూమన సంచలన ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం, దానిపై మీడియాలో వస్తున్న అతిశయోక్తి కథనాలపై వైకాపా నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను వైకుంఠంతో, కైలాసంతో పోలుస్తూ రాయడాన్ని భూమన ఎద్దేవా చేశారు. రాజు బట్టతలను చూసి సూర్యుడి కంటే ప్రకాశిస్తుందని పొగిడినట్లుగా పత్రికలు కథనాలు అల్లుతున్నాయని విమర్శించారు. దేవేంద్రుడు పుష్పక విమానంలో వచ్చి చూసి వెళ్లాడని రాసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం తిరుపతి నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు, రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్లే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, నాగావళి వంశధార అందచందాలు, సింహాచలం అప్పన్న ఆశిష్యులు, అరసవెల్లి సూర్యుని యొక్క దీవెనలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ తీసుకుంటూ, అలాగే ఆ భోగాపురం నుంచి ఎగిరే విమానం మేఘాలను ముద్దాడుతూ ఆకాశాన్ని చూపిస్తూ కింద ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మైమరపించే స్థాయిలో ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ వాసులకు కనువిందు చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటానికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలు రాయిగా, ఆహా ఏమి పొగడ్తలండి, ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ, వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. విమానాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలున్నాయి. మా తిరుపతిలో కూడా విమానాశ్రయం 1971లో దాదాపు 58 సంవత్సరాల క్రితం, 56 సంవత్సరాల క్రితం వచ్చింది. తిరుపతి జనాభా ఇప్పుడు దాదాపు 5.5 లక్షలు, చుట్టుపక్కల దాదాపు అంతా కలిపితే కాళహస్తి, చంద్రగిరి అన్ని కలిపితే దాదాపు 20 లక్షల మందికి పైగా ఉన్నారు, చిత్తూరు అంతా కలుపుకుంటే. ఈ 20 లక్షల జనాభాలో ఇప్పటి వరకు కనీసం 15 లక్షల మందికి విమానాలు ఎక్కేటువంటి భాగ్యమే కలగల. కానీ ఈ పచ్చపత్రికలు రాస్తున్నాయి చూడు, ఇక వైజాగు, శ్రీకాకుళము, విజయనగర వాసులు రోజు ఇక బస్సులే ఎక్కరు, ఇక ఎక్కడికి పోవాలన్నా రైళ్ళు ఎక్కరు, భోగాపురానికి పోయి ఫ్లైట్ ఎక్కుతారు. ఈ రకంగా రాస్తున్నాయండి. వాళ్లకు అంతా ఇంతా వచ్చేటువంటి సుఖవంతమైన ప్రయాణం కాదు. ఇప్పుడు వైజాగ్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు రాత్రుల్లో అసౌకర్యంగా ఉంటుందట. 11 తర్వాత ఆగవు విమానాలు, 4 తర్వాతనే మళ్ళీ టేకాఫ్ అవుతాయి. అవేవో కొంపలు మునిగిపోయినట్టుగా ఇప్పుడు భోగాపురంలో 24 గంటలు ల్యాండ్ అయిపోతాయట. ఎవరికైనా కూడా ఇంతగా దిగజారిపోవాలన్నా ఓ విమానాశ్రయం కడితే ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది? మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విమానాలలోనే ప్రయాణిస్తున్నట్టుగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా శ్రీకాకుళము, విజయనగరము, అరకు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు 80% పైగా పేద ప్రజలు. విమానాశ్రయాన్ని దూరం నుంచి చూడటమే చాలా కష్టం అనేటువంటి రీతిలో
ఉన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళది. వాళ్ళనందరినీ కూడా భ్రమింపజేయటానికి, మోసగించటానికి, వంచటానికి భోగాపురంలో విమానాశ్రయం వచ్చింది. ఇక భోగం మేళాలుండి వైకుంఠ ద్వారాలే తెరుచుకుంటాయి అనే అంత భజన చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలి? ఎంత దారుణమైనటువంటి రీతిలో ఈ పత్రికలు భజన చేస్తున్నాయి చంద్రబాబుకు. విమానాశ్రయం అవసరం, కానీ విమానాశ్రయమే ఒక్కటే ప్రజల కడగండ్లను తీరుస్తుంది అన్నట్టుగా వర్ణించి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ విష పత్రికల విష వాయువుల్ని నమ్మద్దు అని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 35 ఏళ్లుగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్ల సేవలను సెప్టెంబర్ నుంచి నిలిపివేయాలని నిర్ణయించడం అన్యాయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, బిల్ కలెక్షన్ ఏజెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణలు విమర్శించారు. డిజిటల్ చెల్లింపుల పేరుతో దాదాపు 100 మంది బిల్ కలెక్టర్ల కుటుంబాలను ఉపాధి లేకుండా చేయడం బాధాకరమన్నారు. బిల్ కలెక్టర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 1988 నుండి సీఎం రామారావు గారు ఉన్నప్పటి నుండి మేము బిల్ కలెక్టర్లుగా పనిచేస్తూ ఉన్నాం. మా పని వచ్చి కరెంటు బిల్లుల వసూలు. మాకు 365 రోజులు పని దినాలే, సెలవులు లేవు, ఎటువంటి లీవ్స్ ఇవ్వరు అన్నమాట. దానికి అదనంగా చేసినందుకు కూడా ఏమి అలవెన్స్లు కూడా ఏమి ఇవ్వరు. మాకు బిల్లుకు 50 పైసలు వంతున 88లో ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.99 పైసల వరకు వచ్చినాం. ఇప్పటికి కూడా మా బ్రతుకులు ఏం మారలే. ఈ మధ్య వచ్చిన కొత్త లేటెస్ట్ డెవలప్మెంట్లో డిజిటల్ పేమెంట్స్ అనే ఉద్దేశం ఒకటి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దాని పద్ధతిలో మీరు మాకు అవసరం లేదు, మాన్యువల్గా చేసే పద్ధతి, కాబట్టి మిమ్మల్ని అందరినీ టెర్మినేట్ చేస్తున్నామని ఒక లెటర్ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పినారు. ఇప్పటికి మేము 35 సంవత్సరాల పైన పనిచేసినాం సార్. మా కుటుంబాలన్నీ దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎంత అమౌంట్ ఇప్పటికీ మిగతా కార్మికులకు ఎవరికి పెంచినా కూడా మాకైతే పెరగటంలే. 2019లో సిఐటి పోరాట ఫలితంగా కొంత పెంచినారు, ఇప్పటికైతే ఏమీ పెంచలే. అందుకని ఆగస్టు 17వ తేదీ నుంచి కుటుంబాలతో వచ్చి సహా నిరాహార దీక్ష కూర్చుందామని నిర్ణయించినాం సార్. మొత్తం 10 జిల్లాలు ఉన్నాయి, 100 మంది కుటుంబాలు ఉన్నాం సార్. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులంతా కూడా 9 జిల్లాల పరిధిలో పనిచేసే బిల్ కలెక్టర్లు అంటారు వీళ్ళందరినీ. 1988వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వీళ్ళందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్కరణల ప్రక్రియ ప్రారంభించక ముందే వీళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఏవో వస్తాయి అని చెప్పి ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళతో పాటు స్పెషల్ టీచర్స్గా ఆ రోజున అపాయింట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పర్మనెంట్ అయిపోయి దాదాపు ఎక్కువ మంది రిటైర్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. లక్షల రూపాయల సౌకర్యాలు పొందుతూ రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్లు పొందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళేమో ఆ రోజున ప్రైవేట్ బిల్ కలెక్షన్ ఏజెంట్లు అనే పేరుతో తీసుకున్నారు. వీళ్ళందరినీ బిల్ కలెక్టర్లు అని అంటారు. వీళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్లో ఏమీ లేనటువంటి రోజుల్లో వీళ్ళే దేవుళ్ళు. ఆ డిపార్ట్మెంట్కి వేలు లక్షల సంఖ్యలో జనం క్యూలు కట్టి వీళ్ళ దగ్గర బిల్లులు చెల్లించినటువంటి రోజుల్ని మనమంతా కూడా చూసాం. అంటే ఒక సుదీర్ఘ కాలం పాటు, అంటే 35 ఏళ్ళనంటే తక్కువ కాదు. వీళ్ళ యవ్వనము, వీళ్ళ జీవితంలో అత్యధిక కాలం విద్యుత్ సంస్థకి పూర్తిగా దారబోయేశారు. ఇప్పుడు లేటెస్ట్గా డిజిటలైజేషన్ దేశంలో ప్రారంభమైంది. ఇదేదో కొత్తగా ఈరోజు ప్రారంభమైనటువంటిది కాదు. వీళ్ళతో పాటు జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలామంది వయసు అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలతో కరోనా లాంటి టైంలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరూ పూర్తిగా అసలు జనం దగ్గరికి పోవడానికి అవకాశం లేనటువంటి రోజుల్లో జనం దగ్గర డబ్బులు కట్టి ఈ సంస్థ నడవడానికి తోడ్పడినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా 30 రోజులు నెలలో ఉంటే 30 రోజులు డ్యూటీ చేయాలి వీళ్ళు.
ఒక్కరోజు కూడా ఎవరైనా చనిపోయినా, ఆత్మీయులు చనిపోయినా కూడా వీళ్ళు బయట పోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఏదో ఒక రకంగా అక్కడ ఎవరినో వేరే వాళ్ళైనా పెట్టి ఆ పనిని సవ్యంగా జరగడానికి తోడ్పడుతూ ఆ పనులు చూసుకోవాలి. పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, సెలవు రోజు లేదు, ఏమీ లేదు. అన్ని రోజులు ఇదే పనిలో వీళ్ళందరూ ఉండాలి. ఇంత కష్టం చేసినటువంటి వీళ్ళకి ఈరోజు విద్యుత్ సంస్థలు ఇస్తున్నటువంటి బహుమతి ఏంటంటే, సెప్టెంబర్ నుంచి మీరెవరు విధుల్లోకి రాబాకండి అని చెప్పి చెప్తా ఉన్నాం. విధుల్లోకి రావద్దు అని ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు ఫోన్పేలు వచ్చేసినాయి, గూగుల్ పేలు వచ్చేసినాయి, యాప్లు వచ్చేసినాయి, రకరకాల పేర్లతో డబ్బులు నేరుగా చెల్లించే సిస్టమ్లు అన్నీ వచ్చాయి. దీన్ని ఇన్వైట్ చేయాలన్నా లేదంటే ప్రజలకు సౌకర్యం ఇవన్నీ, కాబట్టి ఇన్వైట్ చేస్తాం. దాన్ని ఏమో తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు కూడా ఏం తప్పు పట్టడం లేదు. డిజిటలైజేషన్ వద్దు, మా దగ్గరికే వచ్చి డబ్బులు కట్టాలి, దీన్ని రద్దు చేయమని అడగడం లేదు. డిజిటలైజ్ చేయండి, ప్రజలకు సౌకర్యాలు పెంచండి. కానీ మా భవిష్యత్ ఏమి, మమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి 100 కుటుంబాల పరిస్థితి ఏమనేది వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న స్ట్రైట్గా ఈ ప్రభుత్వాన్ని బాధ్యతగా స్పందించాలని చెప్పి నేను సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరొక ఉద్యమానికి అవకాశం ఇచ్చేటట్టుగా వ్యవహరించవద్దు అని చెప్పి ముఖ్యంగా సిఎండి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా వీరికి సంపూర్ణమైన మద్దతునివ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు. నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు E20 ఇథనాల్ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర పురోగతికి ప్రధాన గ్రోత్ ఇంజన్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల క్రింది రంగాల ఉత్పత్తుల రవాణా మరియు అంతర్జాతీయ ఎగుమతులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. నిన్నటి రోజు ఆగస్టు 1, 2026 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్ అనే రకంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమమే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేశారు. ఇంతకుముందు గతంలో ఏ విమానాశ్రయాలు కూడా ఏర్పాటు చేయలేదా? దీనికి ఎందుకు ఇంత విధంగా ఆయన ప్రఖ్యాతి కలిగినది అంటే, అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడంలోనే ఆ గత చరిత్రలన్నిటిని కూడా తిరగరాసినట్టు అవుతుంది ఈ విమానాశ్రయానికి. ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని నిర్మించడం జరిగింది. దగ్గర 2703 ఎకరాలలో 4727 కోట్ల రూపాయలతో 3800 మీటర్ల రన్వే ఉన్నటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పచ్చు. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగాలు? ఇంకోటి కూడా చెప్తున్నా, క్లైమేటిక్ కండిషన్స్లో ఏవైతే 275 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే గాలులను కూడా ఇది తట్టుకోగలుగుతుంది. గతంలో మనం చూసిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా మనకు వచ్చిన వరదలు అల్లుల భయంలో ఎయిర్పోర్ట్ లేసిపోవడం కూడా జరిగింది. కానీ వీటన్నిటికి కూడా హై టెక్నాలజీతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. ఇది ఉత్తరాంధ్రప్రదేశ్ ఒక సామాన్యుడు అంటే ఒక మత్స్యకారుడు కాడి నుంచి ఒక వ్యవసాయం చేసుకునే వాడి గురించి ఒక కూలీ పని చేసుకునే అత్యధిక వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాసులే అధిక తీర ప్రాంతంలో ఉండే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గ్రీన్ గ్రోత్ హబ్ లాగా ఏర్పడిపోతుంది. దీంట్లో దగ్గర ఏరోస్పేస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్, MRO, ఎడ్సిటీ ట్రైనింగ్ సెంటర్లతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాట్లో కార్గో సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రయాణికులు వెళ్ళడమే కాదు, మనము గూడ్స్ను కూడా ఎగుమతిని దిగుమతులు చేసుకునే ఏర్పాట్లు కూడా ఉంటుంది. దీంట్లో 25,000 మెట్రిక్ టన్ల కార్గోను కూడా సామర్థ్యం కలిగిన ఎయిర్పోర్ట్ ఇది. దగ్గర ఆహారపు సముద్రపు ఆహారాలు కానీ, జీడిపప్పు కానీ, మామిడి కానీ, అక్కడ ఉన్న A to Z అంటే ఫార్మా మెడికల్స్ కానీ వీటన్నిటిని కూడా ఎగుమతి చేసే సామర్థ్యం కలిగిన ఎయిర్పోర్టు. వైసీపీ నాయకులకి
వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రెడిట్ షోసి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రమా, కుటుంబం బాగుంటేనే ఆ వీధి కానీ ఆ ఊరు బాగుంటుంది, వ్యవస్థలు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశ రక్షణ బాగుంటేనే మనం సురక్షితంగా ఇతర దేశాల నుంచి ఏవైతే ఇప్పుడు థ్రెట్ ఉందో, ఈరోజు కరెంట్ అఫైర్స్లో చాలా మీరు అంతా ఆలోచిస్తున్నారు, ఏంటి నాకేం జరిగింది, నా ఇంటికి ఏం జరిగింది, వీళ్ళకేం జరిగింది. కానీ దేశ భవిష్యత్తు, దేశ రక్షణ విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు దగ్గర 50% అలసత్వంలో ఉన్నారు. ఒక్క నిమిషం మేలుకోవాల్సిన అవసరం ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 140 కోట్ల మంది ప్రజానీకంలో దగ్గర 80% ప్రజలు ఒకే మద్దతు మీద, ఒకే మాట మీద ఉన్నారు. రిమైనింగ్ ఎవరైతే విద్రోహ శక్తులు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో, మన ఇంట్లో ఉంటూ మన ఇంటికి ద్రోహం చేసే శత్రులాగా ఈరోజు దేశాన్ని సర్వనాశన దిశగా తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, రాజు శక్తివంతుడైనప్పుడు మీరు ఎట్లా కూడగట్టుకుంటారో చాణక్యుడి విషయంలాగా ఈరోజు అలాంటిది మంచి పద్ధతి కాదు. రేపు మీ కుటుంబము, మీ పిల్లల భవిష్యత్తు కూడా అందులో ఉందని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోరు స్థల వివాదంలో మాజీ సర్పంచ్ వెంకటరమణ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాము సర్వే నెంబర్ 145లో చట్టబద్ధంగానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని కార్తికేయ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. మేము తిరుపతి అవిలాల గ్రామములో ఉండు సర్వే నెంబర్ 145, 147, 148లో ఉండు కార్తికేయ నగర్ నివాసస్థులము. మాది ప్రతిదీ కానీ మాకు లీగల్గా కోర్టులో ఉండి సంబంధించినటువంటి ఆస్తులు. మాది ఎక్కడా కానీ మేము ఎవరి దగ్గర కబ్జాలు చేయడము ఇంకొకటి లేదు. నిన్న అనగా ఉదయం 10 గంటలకు అవిలాల ఎక్స్ సర్పంచ్ అయినటువంటి వెంకటరమణ అనే వ్యక్తి ఇది వరకు మమ్మల్ని చాలాసార్లు, 1-2 సార్లు కాదు, మమ్మల్ని డబ్బుల కోసం అని చెప్పించి చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. మాకెక్కడా కానీ ఏ పార్టీలతో కానీ ఎవరితో కానీ మాకు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మా కాలనీలో ఉన్నటువంటి 150 మందిలో ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఏంటంటే ఏది అవకాశం వస్తే డబ్బుల కోసం అని చెప్పించి అది చేయడము. గతంలో ఇతను అవిలాల కాలువ పొరమోకు సంబంధించిన టెంపుల్ ల్యాండ్ని కబ్జా చేయాలని చెప్పించి దీంట్లో టెంట్ వేశాడు. ఇదే విధంగా హతిరాంజు మఠం భూములకు సంబంధించిన ల్యాండ్స్లో పెద్ద షెడ్ వేసుకొని ఆయన ఈవెంట్స్ వేసుకోమన్నాడు. మమ్మల్ని 1-2 సార్లు చాలాసార్లు డబ్బులు అని చెప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పించి రెవెన్యూలు, పంచాయతీ ఆఫీసర్లకు అందరికీ కావాల్సిన కంప్లైంట్లు పెట్టడాలు, పీజీఆర్ఎస్ ఇవ్వడాలు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ మేము చాలా ఓపిక పట్టాము. నిన్న ఉదయం 10 గంటలకు వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మా సైట్లోకి వితౌట్ పర్మిషన్ ఎవరు లేని సమయంలో చూసుకొని ఇంతకుముందు చాలాసార్లు గొడవ చేశాడు. నిన్న కూడా వచ్చి కావాల్సుకునే గొడవ చేశాడు. దాని గురించి వివరం ఇవ్వడానికి కోసమని చెప్తున్నాం. మా సైట్ ఎక్కడ గురించి కానీ కబ్జాలు కానీ అట్లాంటివి ఏం లేవు. మా సైట్కి సంబంధించిన పూర్తి హైకోర్టు ఆర్డర్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్డర్స్ అన్నీ ప్రతిదీ మీకు ఇస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా పలు లిటిగేషన్ల వల్ల, కోర్టు వివాదాల వల్ల అక్కడున్న ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ భూమిలోకి వెళ్ళలేకుండా చాలా ఇబ్బందులు, నానా అవస్థ పడుతూ ఉన్నారు. 2024 ఏప్రిల్ 6వ తారీఖున ఆ నివాసితుల తరపున కోర్టు జడ్జిమెంట్ ఫేవర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క భూములు ఏవైతే బౌండరీస్ ఉన్నాయో ఆ భూములు వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. స్వాధీనపరచుకునే క్రమంలో 20 సంవత్సరాలు కోర్టులో వివాదాలు నడిచిన భూమిలో రకరకాల సమస్యలన్నీ ఉండడం సహజం. ఆ సమస్యలో భాగంగానే ఈ పంచాయతీ బోరు ఏదైతే ఉందో దాన్ని ఒక 20 సంవత్సరాల ముందు అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ జాగాలో ఎవరికైనా సరే ధర్నా చేసుకునే హక్కు ఉంది ఈ దేశంలో, మేము కాదనడం లేదు. ఆ ధర్నా అన్నది ఒక ప్రైవేటు స్థలంలో వచ్చి ఏ విధంగా అతను చేస్తాడో అన్నదాన్ని మా వాళ్ళు నిలదీయడం జరిగింది. అయ్యా నీకు ఏదైనా ఉంటే మేము గత 3 నెలల ముందే ఈ పర్టికులర్ ఈ వాటర్ ఏదైతే ఉందో బోరు సర్వే చేయించడం జరిగింది. సర్వే చేయించి ఇది ప్రైవేటు భూమి 145 సర్వే నెంబర్కి వస్తుందని సర్వే తేల్చడం జరిగింది. ప్రైవేట్ ఆస్తిలో పంచాయతీ వాళ్ళు బోర్ వేసుకున్నారు. దీనికి మనం ఏ విధంగా చేయాలని చెప్పి అక్కడ ఉన్న నివాసితులందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఏదైతే ఆ బోరు ఎన్ని అడుగులు ఉందో అన్ని అడుగులు నీళ్ళు ఎన్ని వస్తాయో మనం చెప్పలేం కాబట్టి పక్కన
జస్ట్ దానికి పూతవేటు దూరంలో ఒక 20 అడుగుల దూరంలో ఒక బోర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని మనం పంచాయతీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ మాటా మధ్యస్థం జరుగుతున్న క్రమంలో ఇతను తన సొంత లాభం కోసం, అంటే నేను గతంలో 5 సంవత్సరాలుగా పంచాయతీకి సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిని నాకు తెలియకుండా మీరు ఇది చేస్తారా అంటే మాజీ అయినప్పటికీ నాకు తెలియపరచాలి కదా అనే ఉద్దేశంతో మాపైకి గొడవలు ఒక 3-4 సార్లు గొడవలు చేయడం జరిగింది. గొడవలు జరిగిన క్రమంలో నిన్న మాట పెరగడం వల్ల కొంచెం తోపులాట జరిగింది. ఆ తోపులాటను ఒక బూచిగా చూపించి ఎస్సీ ఒక ముద్ర వేసుకొని అతను మా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. 2 కోట్లు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి శాంతి భద్రతలుగా లోటు గురి చేస్తున్నాడు అతను. ఇదే కాకుండా కుల సమస్యను చేసినమే కాకుండా అతను అక్కడ పార్టీని కూడా తెస్తున్నాడు. అక్కడ పార్టీ లేదు, కులం లేదండి. ఒకరు యాదవ్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, అన్ని పార్టీలు అక్కడ ఉన్నాయి. అక్కడ కార్తికేయ అసోసియేషన్ అంటేనే అన్ని పార్టీలు అన్ని కులాలు ఉన్నాయి. నీళ్లు మాకు కూడా కావాలి, మేము కూడా ఎస్సీ వాళ్ళు. ఎస్సీ బోరు ఎస్సీ నీళ్ళు అంటే నీళ్ళు అందరూ తాగాలి కదా. అక్కడ ఎస్సీ కన్నా బోరు ఉండదు, ఎస్సీ కన్నా నీళ్ళు ఉండదు. ఎప్పుడు సార్ ఉండింది? అంబేద్కర్ గారు ఆ కాలంలోనే నీళ్ళ గురించి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఫైట్ చేయడం ఎంతవరకు చెప్పండి. సరే, ఆ సానప్ప కాలనీ వాళ్ళు రాలేదు. అవిలాల పంచాయతీ నుంచి ఒక్క మహిళ ఒక్క మనిషి కూడా రాలేదు. కేవలం అక్కడ ఆయన వాంటెడ్గా ఉద్దేశపూర్వకంగానే ఆయన దురుద్దేశంతో ₹1 కోటి డబ్బులు ఇవ్వడం దురుద్దేశంతోనే వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క, వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు వీళ్ళు తప్ప మా దగ్గర వీడియోస్ ఉన్నాయి కానీ చూడండి. ఇందులో ఎలాంటి వ్యక్తులు వేరే వ్యక్తులు వచ్చిందో చూడండి. దయచేసి మీరు అంతా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎలాంటి కులం గురించి మాకు సభ్యత లేదు. అంతేని ఏ పార్టీలు కూడా లేదు దీంట్లో. మేమంతా కలిసి ఒక 10 మంది పేదవాళ్ళం కాబట్టి కొంత డబ్బు వేసుకొని మేము ఆ కోర్టు ఆర్డర్ ఏదైతే మైసూరు హైకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు వచ్చిందో వాళ్ళ ద్వారా మేము కొనుక్కున్నాము. చట్టబద్ధంగా కొనుక్కొని చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాము. దాంట్లో వచ్చి ప్రతిసారికి ఇప్పుడు మాత్రమే గత 3 ఏళ్ళుగా మమ్మల్ని రమణ గారు ఎలాగని ఇబ్బంది పెడుతున్నారు. 2024, 25, 27 సంవత్సరాలకు గాను ఏపీ హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నాటు ఎంటీ అపంటు ప్రాపర్టీ అని మాకు దాని మీద ఆర్డర్స్ కూడా ఇచ్చినాం. మీకు కావాల్సిన అన్ని కూడా ప్రూఫ్స్ మేము ఇచ్చిపోతాం. ఇక్కడ దయ ఉంచి మీరంతా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గోవా పర్యాటక శాఖ, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ మంత్రి రోహన్ కౌంటే ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం నా కొద్దిగా రాను. తిరుమల శ్రీవారిని క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో యాదవ కులస్తులు సాంప్రదాయబద్ధంగా గుర్రపడికి ఘనంగా పొంగలు పెట్టి గ్రామ వీధులలో గంగి పెట్టి ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం గ్రామంలోని యాదవ కుటుంబాలన్నీ ఏకమై చెరువు వద్ద ఉన్న ప్రసిద్ధ గుర్రప్ప స్వామి చెట్టు వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయబద్ధంగా నిష్ఠతో పొంగళ్లను సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి గ్రామం ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవ సంఘం పెద్దలు మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఈ దివ్యమైన ఆచార వ్యవహారాలను సంస్కృతిని నేటి తరం పిల్లలు కూడా కాపాడుకోవాలని అలాగే గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరారు. మన మూలాలను కట్టుబాట్లను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామంలోని యాదవ కుటుంబాల మహిళలు యువకులు పెద్దలు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషించే 14 గ్రామాల ఉభయదారులతో దేవస్థాన అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, రోజువారీ వాహన సేవల బాధ్యతలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభోత్సవం అవుతున్నాయి. సో సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంది. 15వ తేదీ నుంచి మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. మనకి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల యొక్క ఏ రోజు వాహనం ఏ రోజు జరగాలి, ఏ వారం జరగాలనే దాని మీద ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు మరియు ఆ సంఘం సభ్యులందరూ కూడా ఉభయదారులందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి ఆ తేదీలు నిర్ణయించడం జరిగింది. సో చిన్న చిన్న మార్పులతో మనం దేవస్థానం నుంచి వచ్చిన ప్రతిపాదనలో చిన్న చిన్న మార్పులు చెప్పారు. వాటిని అన్నింటి కూడా మేము ఆమోదించడం జరిగింది. సో ఏ వాహనం ఏ రోజు వస్తున్నది రేపు మళ్ళా పత్రిక ప్రింట్ అయ్యి మన గౌరవ అధ్యక్షులు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా అవి చూపించి ఆమోదం తీసుకున్న తర్వాత మనం ఈ బ్రహ్మోత్సవాలకి సీఎం గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని నారా లోకేష్ గారిని మిగిలిన మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారిని మిగిలిన మంత్రులందరినీ కూడా మేము అందరం కలిసి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మన బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తున్నాం. దీనికోసంగా మన స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా ఆల్రెడీ సీఎం ఆఫీస్తో మాట్లాడుకుని డేట్స్ తీసుకున్నారు. సో వారి సహకారంతో వారందరినీ కూడా కలిసి ఈ ముఖ్యమైన అతిథులందరినీ పిలిపించి ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా కాణిపాక దేవస్థానం తరపు నుంచి ఉభయదారుల తరపు నుంచి ట్రస్ట్ బోర్డు నుంచి అందరూ గ్రామస్తులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి యొక్క భక్తులకి అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే బ్రహ్మోత్సవాలు 14 సెప్టెంబర్ నుంచి 4వ తేదీ ఆగస్టు వరకు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. దేవాయ దంతమోదకదారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు.
ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించుటకు గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలిపి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. శుభం భూయాత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్పై మీడియాలో వస్తున్న కథనాలు అతిశయోక్తి. మీడియా సమావేశంలో భూమన సంచలన ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.